ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్లో మన మహిళల జట్టు సెమీస్కి దూసుకెళ్లింది. హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన మన ఉమెన్స్ టీం ఎట్టకేలకు న్యూజిలాండ్ పైన భారీ విక్టరీతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో మన ఓపెనర్లైన ప్రతికా రావల్, స్మృతి మందన భారీ సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఫస్ట్ వికెట్కు రికార్డు స్థాయిలో 212 రన్స్ యొక్క పార్ట్నర్షిప్ నమోదు చేయడంతో భారత జట్టు భారీ స్కోర్ని అయితే చేయగలిగింది. 49 ఓవర్స్లో మన టీమిండియా 340 రన్స్ చేయగా మన ఉమెన్స్ టీంకు వన్డే ప్రపంచ కప్లో ఇదే హైయెస్ట్ స్కోర్గా ఉంది. ఇక ఈ మ్యాచ్లో స్మృతి మందన 109 రన్స్ చేస్తే ప్రతికా రావల్ 122 రన్స్తో ఆకట్టుకుంటే జమీమా రోడ్రిగ్స్ కూడా చివర్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. 55 బాల్స్లోనే 76 రన్స్ చేయడంతో భారత జట్టు భారీ స్కోర్ అయితే చేయగలిగింది. డిఎల్ఎస్ పద్ధతిన న్యూజిలాండ్ ఉమెన్స్ టార్గెట్ను 44 ఓవర్స్లో 324 రన్స్ అయితే డిసైడ్ చేశారు. అయితే ఆదిలోనే మన బౌలర్స్ అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ జట్టు వరుస విరామంలో వికెట్లు కోల్పోయినప్పటికీ అమేలీ కేర్, హల్లీ డే రాణించడంతో టార్గెట్కు దగ్గరగా వచ్చినప్పటికీ న్యూజిలాండ్ జట్టుకు చివరకు 44 ఓవర్స్లో 271 రన్స్కే పరిమితమైంది. దీంతో 53 రన్స్ తేడాతో ఓడిపోయి ఇంటి ముఖం అయితే పట్టింది. ఇక భారత జట్టు బౌలర్స్లో రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ చెరో 2 వికెట్లు అయితే పడగొట్టారు. భారత జట్టు ఇంకొక మ్యాచ్ అయితే ఆడాల్సింది. చివరి మ్యాచ్ను అక్టోబర్ 26వ తేదీన బంగ్లాతో మ్యాచ్ అయితే ఆడబోతుంది. ఇది నామమాత్రమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. తొలి వన్డే ప్రపంచ కప్ను ముద్దాడాలని చూస్తున్న మన ఉమెన్స్ టీం ఇదే జోరును కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఫ్రెండ్స్, క్రికెట్ సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.